ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे ह्रीङ्कारासनगर्भितां नलसिखां सौं क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधा दौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तक पासमङ्कुशधरां प्रभूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसंहारिणी। ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఇప్పుడు జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. తెలుగు మాసాల్లో అయితే ఆషాఢ మాసం ఇది చాలా ముఖ్యమైన మాసం. అమ్మవారికి విశేషమైన పూజలు ఈ మాసంలో మనం చేస్తాము. మన హైదరాబాద్ అంతా కూడా బోనాలు ఈ ఆషాఢ మాసంలో చేస్తారు. మొత్తం సిటీలో ఉన్న అన్ని అమ్మవార్లకి ఒక్కొక్క వారం ఒక్కొక్క అమ్మవారు చొప్పున ఈ బోనాలు జరుగుతాయి. ఇది మన తెలంగాణ వాళ్ళందరికీ చాలా ముఖ్యమైన పండుగ అని చెప్పాలి. ఈ నెలంతా కూడా విశిష్టమైనటువంటి అమ్మవారి పూజలు మన హైదరాబాద్ మొత్తం జరుగుతూ ఉంటాయి. అందువల్ల అదే ఇంక వేరే పల్లెటూళ్ళల్లో కూడా ఆ గ్రామ దేవతకి ఈ ఈ ఆషాఢ మాసంలో నైవేద్యాలని పూజలని జాతరలన్నీ చాలా బాగా చేస్తారు. అందువల్ల ఆషాఢ మాసం మనకి చాలా విశిష్టమైనదిగా చెప్పవచ్చు. ఈ జూలై నెలలో ఇది ఎప్పుడు మొదలు పడుతుందంటే జూన్ 25 అమావాస్య అవుతుంది. జూన్ 26 నుంచి మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది. అది మళ్ళీ జూలై 25 వరకు ఉంటుంది. ఈ జూలై నెలలో మనకి ముఖ్యమైన పండుగలు ఏంటంటే ఈ ఆషాఢ మాసం అమ్మవారి జాతరలు, 2 వారాహి నవరాత్రులు మొదలవుతాయి. మనకి అమ్మవారికి 3-4 రకాల నవరాత్రులు చేస్తున్నాము. అందులో ఇది వారాహి నవరాత్రి, గుప్త నవరాత్రులు అంటారు. ఈ వారాహి నవరాత్రులు జూన్ 26 నుంచి జూలై 4వ తారీఖు వరకు 9 రోజులు జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ మనం అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాం ఈ 9 రోజులు కూడా. తరువాత 6వ తారీఖున తొలి ఏకాదశి వస్తుంది. ఈ తొలి ఏకాదశి తోటి పండుగలు మనకి మొదలవుతాయి అన్నమాట. అంటే మనకి ఉగాది అయినాక ఇంచుమించు ఒక 2 నెలలు ఏ పండుగలు లేకుండా జరుగుతాయి. అక్కడ ఈ తొలి ఏకాదశి నుంచి ఇంక వరుసగా ఇది ఆషాఢం, తర్వాత శ్రావణం, భాద్రపదం గణపతిది, ఆశ్వేజ అమ్మవారిది, మళ్ళా కార్తీక మాసం అంతా విశేషము, తర్వాత దీపావళి, ఇలా వరుసగా పండుగలు జరుగుతూనే ఉంటాయి. అందువల్ల తొలి ఏకాదశి అందరూ కూడా చేస్తారు, చాలా బాగా ఉంటుంది కూడా. ఈ 9వ తారీఖుని గురుమౌఢ్యం, లాస్ట్ మంత్ 10వ తారీఖున మొదలైంది, జూన్ 10న మొదలైంది. ఇప్పుడు జూలై 9 తోటి గురుమౌఢ్యం త్యాగం అయిపోతుంది. అంటే 10వ తారీఖు నుంచి ముహూర్తాలు ఉంటాయి, శుభకార్యాలు చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత 10వ తారీఖుని ఆషాఢ పౌర్ణిమ, ఇది విశేషమైనటువంటి పౌర్ణిమ. ఈ రోజు గురు పూజ చాలా బాగా చేస్తారు. గురు పూజోత్సవం అని కూడా అంటారు ఈ ఆషాఢ పౌర్ణమిని. తర్వాత బోనాలు మనకి 26/6 నుంచి మనకి 24/7 తారీఖు వరకు, అంటే ఇంచుమించుగా ఒక నెలంతా ఈ బోనాలు జరుగుతాయి. తర్వాత 25/7 నుంచి 25 జూలై నెలలోనే మనకి శ్రావణ మాసం కూడా ప్రారంభం అవుతుంది. 25/7 నుంచి శ్రావణ మాసం ప్రారంభం. 29వ తారీఖున నాగపంచమి, అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ కూడా నాగపంచమి ఈ పంచమినే చేస్తారు. పుట్టకెళ్ళి పాలు పోయడము, నాగేంద్రుడి స్తోత్రాలు చదువుకోవడము, ఆ రోజు ఉపవాసం ఉండడము, ఈ నాగపంచమిని మనం చాలా శ్రద్ధగా చేసుకుంటాము. ఇది ఈ జూలై నెలలో వచ్చేటువంటి పండుగలు. ఇది ఇప్పుడు మనం జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటాం. తదుపరి రాశి మీనరాశి. మీనరాశికి అధిపతి
గురువు. మీనరాశిలో పూర్వాభాద్ర 1వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. ఇదే రాశుల్లో చివరి రాశి. ఇక మీనరాశిని లగ్నంగా తీసుకుంటే లగ్నంలో శని భగవానుడు ఉన్నారు, తృతీయంలో శుక్రుడు ఉన్నారు, చతుర్థంలో గురురవులు ఉన్నారు, పంచమంలో అంటే కర్కాటకంలో బుధుడు ఉన్నారు, సింహంలో కుజకేతువులు ఉన్నారు, వ్యయంలో రాహు ఉన్నారు. వ్యయంలో రాహువు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కలుగచేస్తాడు. శని భగవానుడు లగ్నంలోనే ఉన్నారు కనుక మీకు ఏలినాటి శని కూడా జరుగుతూ ఉన్నది కనుక మీరు ఈ మాసం అంతా ఈ సంవత్సరం అంతా కూడా శని భగవాన్ని విశేషంగా పూజించడం చాలా ముఖ్యం. రాహు వ్యయంలో ఉన్నారు కనుక మిమ్మల్ని మాటలతో బురిడి కొట్టించి ఖర్చులు పెట్టించే రకం జనాలు మీ దగ్గరకు వస్తారు. అందువల్ల మీరు ఎవరి మాటలకి పడిపోకుండా వాళ్ళు ఇంతది అంతగా చూపించి మిమ్మల్ని మిమ్మల్ని ఇది చేసేటటువంటి మోహంలోకి దించేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. అందువల్ల మీరు వాస్తవాన్ని ఆలోచించుకుని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం చాలా మంచిది. లేదంటే రాహు మన ఖర్చు చేయమని చేయి జారిపోయేదాకా మనకు ఆ మోహాన్ని వదల్చడు. అప్పుడు చూసుకుంటే మన చేతులు కాలేక ఆకలి పట్టుకునే చందల్లా ఉంటుంది. అందువల్ల ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక శని భగవాన్ లగ్నంలోనే ఉన్నారు కనుక ఆయన అనుగ్రహం పొందాలి అని అంటే ముఖ్యమైనటువంటిది శివాభిషేకం. ప్రతి శనివారం శివాభిషేకం చెయ్యండి. మీరు చేయలేకపోతే ఇంట్లో చేయలేకపోతే గుళ్ళో చేయించండి. శివాభిషేకాన్ని మించిన పరిహారం ఏ జాతకుడికైనా ఏ కష్టానికైనా లేదు. శివాభిషేకం చేస్తే అన్ని సమస్యలు కూడా ఆ పరమేశ్వరుడే తీర్చేస్తాడు మనకి. అందువల్ల శివాభిషేకం విషయంగా చెయ్యండి. ఇంకా హనుమాన్ చాలీసా 11 సార్లు శనివారం నాడు పఠించడము, హనుమాన్ టెంపుల్కి వెళ్ళడము, 11 ప్రదక్షిణాలు చేయడము, ఇవి ఈ ఏనాడు శని ఉన్న ఎవరు కుంభం, మీనం, మేషం ఈ ముగ్గురు కూడా ఈ శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేయడం చాలా అవసరం. ఇక ఈ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందంటే ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, ఉద్యోగస్తులకి పై అధికారులు మన్ననలు ఉంటాయి, మీకు కావాల్సిన ప్రమోషన్లు దొరుకుతాయి, మంచి ఇంక్రిమెంట్లు ఉంటాయి. ఏ రకమైన చిన్న ఉద్యోగస్తులకు చిన్నతరంగాను, పెద్దవాళ్ళకి పెద్ద రకాను, అలా ఏ స్థాయి ఉద్యోగస్తులకైనా కూడా ఈ రాశి ఇప్పుడు బాగుంటుంది. వ్యాపారం ఏ రకమైన వ్యాపారం చేసే వాళ్ళకైనా సరే చాలా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేవు. మీకు శ్రమకు తగిన ఫలితం వ్యాపారంలో దొరుకుతుంది. ఇంకా మీరు కొత్తగా కార్యక్రమాలు మొదలు పెడతారు. ఆ కార్యక్రమాలను మీరు మొదలుపెట్టి వదిలేయకుండా చాలా జాగ్రత్తగా కార్యక్రమం పూర్తయ్యే వరకు శ్రద్ధగా ఆ పనిని పూర్తి చేసే శ్రద్ధ తీసుకోండి. చురుకుగా ఉంటారు, మీరు యాక్టివ్గా ఉంటారు. అందువల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే మానసికంగా శారీరకంగా బాగుంటే చురుకుదనం ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఇంకా ఆలయ దర్శనం మీకు ఎన్నో రకమైన ఈ మాసంలో ఎలాగూ బోనాలు వస్తుంది, వారాహి నవరాత్రులు కనుక అమ్మవారి దర్శనం తప్పకుండా వెళ్ళాలి. అలాగా ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల, అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. అసలు మీనరాశి పుణ్యరాశి. అందువల్ల ఇంకా గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటే మీ పుణ్యం రెట్టింపు అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఇంకా ఎన్నో శుభకార్యాలు చేసే అవకాశం ఉంది. ఈ నెల జూలై నెల 9వ తారీఖుతో గురుమోఢం అయిపోతుంది. 10వ తారీఖు నుంచి మూడు అయిపోయింది కనుక మళ్ళీ శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నాయి. ఇక శక్తి సామర్థ్యాలు మీకు ఎక్కువే. మీకున్న శక్తిని మీరు సద్వినియోగం చేసుకోగలిగే కెపాసిటీ మీకుంది. మీరు ఏ పనినైనా ఎంతో సామర్థ్యంతో చేయగలను అనే దృఢ సంకల్పం కూడా మీకు ఉంటుంది కనుక మీ శక్తి సామర్థ్యాలు మీరు ఉపయోగించుకుని మీరు ఏ పనైనా చక్కగా చేయగలుగుతారు. అయితే వారాహి నవరాత్రులు జూన్ 26 నుంచి జూలై 4వ తారీఖు వరకు ఉన్నాయి. ఈ వారాహి నవరాత్రులు అమ్మవారిని వారాహి అవతారంతో పూజిస్తాము. ఈవిడ లలితాదేవి సర్వసైన్యాధ్యక్షురాలు. అందువల్ల వారాహి నవరాత్రులు ఇంట్లో వంశపారపర్యంగా చేసే వాళ్ళకి పర్వాలేదు. ఒకవేళ అలా చెయ్యని ఆనవాయితీ లేని వాళ్ళు కనీసం 9 రోజులు అమ్మవారిని అష్టోత్తరంతో కానీ సహస్రంతో కానీ పూజించడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. అమ్మవారికి పాలు పండు నైవేద్యం పెట్టడము, 9 రోజులు అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడము మీకు చాలా ముఖ్యమైనటువంటి పని. అది చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది.
అట్లాగే అమ్మవారి బోనాలు, ఈ నెలంతా అమ్మవారి బోనాలు జరుగుతాయి కనుక ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రదేశంలో బోనాలు జరుగుతాయి. ఇది తెలంగాణ వాడికి ఉన్నటువంటి ప్రత్యేకమైన పండుగ. ఇది కూడా అమ్మవారి పూజ కనుక అందువల్ల ఆషాఢ మాసం అంతా మనం అమ్మవారి ఆరాధనలో గడిపితే చాలా మంచి జరుగుతుంది. అన్ని రాసుల వారికి, అన్ని నక్షత్రాల వారికి అమ్మవారి పూజ చేయడం విశేషమైన పరిహారంగా చెప్పవచ్చు.